రీసెంట్‌గా ఒక 1 ఇయర్ గూడా గావట్లేదు. అల్ల నరేష్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, సినిమా బడ్జెట్‌లు పెరిగిపోయినియి, కలెక్షన్స్ ఇంతొస్తున్నాయి. ఇట్లాంటి ఒక కన్వర్జేషన్ జరుగుతా ఉంది. కథండి, కథ డిసైడ్ చేస్తది. మేము అప్పట్లో 'కితకితలు' అని ఒక సినిమా తీసాము. నాన్నగారి డైరెక్షన్‌లో ఓన్ ప్రొడక్షను. 60,00,000 బడ్జెట్. అవునండి. హ్మ్. ఎన్ని కోట్లొచ్చినాయో తెలుసా మీకు? హ్మ్. ఒక పెద్ద నంబర్ చెప్పారాయన. అవును. 8 క్రోర్స్ వచ్చాయండి. 8 క్రోర్స్. అది జెమినీకి మేము అమ్మాము హ్మ్. శాటిలైట్ అప్పుడు. అప్పుడు 8 క్రోర్స్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ అండి అసలు. అవును. ప్రతి ఫెస్టివల్‌కి అసలు ఏస్తుంటే అసలు ఎన్ని నాకు ఏదైనా సండే రాగానే ఫెస్టివల్ రాగానే ఒక చాలా కాల్స్ వచ్చేవి. ఓహో! ఇవాళ సినిమా రిలీజ్ అయినట్టుంది, టెలికాస్ట్ అయినట్టుంది టీవీలో అనుకునేదాన్ని. హ్మ్. యాక్చువల్లీ అందరూ అడుగుతున్నారు సెకండ్ పార్ట్ ఎప్పుడండి? సెకండ్ పార్ట్ ఎప్పుడండి? అని చెప్పి. అది మన నరేష్ గారికే తెలియాలండి ఎప్పుడు స్టార్ట్ చేస్తారో. ఎందుకంటే బాడీ షేపింగ్ ఆయన చెప్పారు. బాడీ షేపింగ్ కదా! ఇప్పుడు నన్ను అందరూ నెగెటివ్‌గా చూస్తారు. నేను ఒక అమ్మాయిని నేను అప్పట్లో అంటే జరిగిపోయింది. బట్ ఇప్పుడు చాలా వచ్చేసాయి. నేను ఒక్క మాట అంటే ఇంక అందరు రైజ్ అయితారు. హ్మ్. సో, తర్వాత ఆలోచిద్దాము మనము హ్మ్. అని చెప్పి ఆయన చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు మన సెకండ్ సీక్వెన్స్ చేయాలి ఏదంటే మనం నిజంగా చెప్పండి మనం ప్రెస్ వాళ్ళు అందరూ చాలా మంది నాకు హ్యాపీ అనిపించింది. 'కితకితలు 2' ఎప్పుడు చేస్తున్నారని అవును. ఫస్ట్ అదే చెప్పేశారు. అవును. అబ్బా! నరేష్ గారు తొందరగా స్టార్ట్ చేయొచ్చు యాక్చువల్‌గా గదా! చాలా మంది రిలీజ్ గూడా అడుగుతున్నారు. రీ రిలీజ్ అడుగుతున్నారు. మరి నాకు కూడా మొన్న అడుగుతున్నారు. ఏంటండి ఇన్ని సినిమాలు రీ రిలీజ్ అయితే మరి మీదెందుకు అవ్వట్లేదు అంటే, హ్మ్. సో వాళ్ళకి తెలియాలండి. ఇలాంటి రిలీజ్ అవ్వాలి కదమ్మా! పోనీ సెకండ్ సీక్వెన్స్ చెయ్యరు. అట్లీస్ట్ రిలీజ్ అనేది చేయాలి గదా! అని చెప్పి. మా తర్వాత వచ్చిన సినిమాలన్నీ రిలీజ్ అవుతున్నాయి. కానీ మాది మాది మాత్రం అవ్వట్లేదు.